సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో డిసెంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమావతి పర్యటించి పరిశీలించారు. సభ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి హుస్నాబాద్కు వస్తున్నందున భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం పట్టణంలో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా హుస్నాబాద్లో పర్యటించి ప్రియాంక గాంధీ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రావటం హుస్నాబాద్కు మైలురాయిగా పేర్కొన్నారు. సభకు సంబంధించి స్టేజ్ ఏర్పాటు, భద్రత, తాగునీరు, రవాణా, మౌలిక సదుపాయాల విషయాలు అధికారులు సమగ్రంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 3వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా, ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, అది మనం ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టంలో నడుపుతా ఉన్నాం. అన్ని వసతులను కలిగించినాం. ఈ రాష్ట్రంలో ఏ మొదటి సంవత్సరం కాలేజీకి కూడా లేనన్ని వసతులను గౌరవ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపాల్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, జిల్లా కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని, నేను కూడా వారికి వెంట ఉండి ఇక్కడ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి చేయడంతో పాటుగా స్థలాన్ని కేటాయించినాం. 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి అది చదును చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్, ఐటీఎస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ జరుగుతుంది. దాంతోపాటుగా మనకు కొత్తపల్లి టు రాజీవ్ రహదారి, కొత్తపల్లి టు హుస్నాబాద్ దాకా 4 లైన్ల రహదారికి గతంలో ఫేజ్ 2కు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఫేజ్ 1 కూడా శాంక్షన్ అయింది. దానికి సంబంధించి జీవో కూడా వస్తుంది. దాన్ని కూడా మనం రేపు ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. అదిగాక చాలా కాలంగా హామీలు, డిమాండ్ మేరకు ఉన్నటువంటి హుస్నాబాద్ టు అక్కన్నపేట, దాని తర్వాత దాన్ని జనగాం దాకా కూడా పొడిగిస్తాం. ముందు 10 కిలోమీటర్ల మేరకు దానికి కూడా జీవో చూసినారు మీరు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. దానికి కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. తదుపరి ఆ రోజు మేము భూమి పూజ చేసినాం, కానీ ఫౌండేషన్ వేయలేదు. కోహెడలో కడుతున్నటువంటి యంగ్ ఇండియా స్కూలుకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా వివిధ పనులకు సంబంధించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 16 కోట్ల రూపాయల 60 లక్షల రూపాయలని నిధులు శాంక్షన్ అయినాయి. వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇది కాక స్విమ్మింగ్ పూల్కు సంబంధించింది కూడా 1-2 రోజులు, ఎందుకంటే ఇప్పుడు జీవోలు రాని నేనేం చెప్తలేను.